టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మందమరిలో ట్రాఫిక్ నియామకాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం. జీఎం కార్యాలయంలో ముందస్తు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణంలో ప్రైవేటు సంస్థల మీటింగ్స్ నిర్వహించుకుంటున్న ప్రైవేటు యాజమాన్యాలు. కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న యోగాంధ్ర మాసోత్సవాలు. ములుగు జిల్లాలో గుడిసెలు తొలగించడానికి వచ్చిన అధికారులపై గిరిజనుల దాడి. ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కర్నూలు, కొడుమూరు, పాణ్యం నియోజకవర్గాలు కలిశాయి. అయితే ఈ 3 నియోజకవర్గాలలో పాణ్యం నియోజకవర్గంలో ఓవైపు అధికార పక్షం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు గౌరు చరితారెడ్డి అభివృద్ధి కార్యక్రమాలను, ప్రజా సమస్యల పరిష్కార వేదికల కార్యక్రమాలలో దూసుకుపోతున్నారు. పాణ్యం నియోజకవర్గంలో ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ మాజీ శాసనసభ్యులు కాడసాని రాంభూపాల్ రెడ్డి దేవాలయాల సందర్శన, విగ్రహాల కార్యక్రమాలు, ఆపదలో ఉన్న నాయకుల పరామర్శలు చేస్తూ ప్రజలకు దగ్గరలో ఉంటున్నారు. అయితే కర్నూలు, కొడుమూరు నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే, శాసనసభ్యులు అధికార పక్షాన్ని ప్రశ్నించలేని పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు. మేజిక్ రాజాకు ఆత్మీయ సత్కారం. కళారంగంలో కానీ ఐకాన్ రాజా బ్రహ్మరథం పట్టిన కళాకారులు, కళా సంఘాలు ప్రతినిధులు, కళాకారుడు బ్రహ్మముఖ ప్రజ్ఞశాలి మేజిక్ రాజాను స్థానిక కళాకారులు, కళా సంఘాలు ప్రతినిధులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. కళారంగంలో ఆయన ప్రతిభను చేసిన సేవలు కొనియాడారు. ఇటీవల హైదరాబాద్లో రవీంద్ర భారతిలో జరిగిన వసుంధర విజ్ఞాన వికాస మండలి 32వ వార్షికోత్సవ వేడుకలో రాజస్ఫూర్తి పురస్కారాన్ని అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని నిరీక్షణ ఆర్ట్ క్రియేషన్ ఆధ్వర్యంలో స్థానిక గోదావరికని సంఘాల సమైక్య కార్యాలయంలో మంగళవారం రాజాకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. కానీ ఇంటి పేరుని తన పేరుగా మార్చుకున్న మ్యాజిక్ రాజా అన్న అంటేనే ఇక అది దాంట్లో అంటే ఆ రకమైనటువంటి అనుబంధం అన్నతోటి మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన శ్రీపద ప్రాజెక్టు ఇనాగరేషన్కి వచ్చినప్పుడు అన్నగారే ఆ ప్రోగ్రాం గురించి మాట్లాడి మన వాళ్ళందరూ తయారు కానీ మనం అక్కడ ప్రోగ్రాం ఇవ్వాలని చెప్పిండు. మనం పూలు తల్లి వయసు కాదు శుభాకాంక్షలు అంతే, రకమైన శుభాకాంక్షలు అంతే. అది అన్నగారికి మొన్న కూడా వార్షికోత్సవంలో చిరు జ్ఞాపకం సత్కారం ఉండే, ఆ రోజు వారు వేరే కొంచెం ఓకేనా ఓకే. క్రియేషన్స్ వారి ఆధ్వర్యంలో గోదావరి కళా సంఘాల సమైక్య మరి ఈ స్ఫూర్తి భవన్లో మరి మన ప్రాంతానికి చెందినటువంటి సీనియర్ కళాకారులు, కవి, రచయిత, మెజిషియన్, సీనియర్ జర్నలిస్టు మరి పలు రకాలైనటువంటి కళలు తనలో మరి పొందుపరుచుకున్నటువంటి ప్రముఖ వ్యక్తి మ్యాజిక్ రాజా గారికి ఈరోజు మరి స్ఫూర్తి ప్రదాత అనేటువంటి బిరుదుతో నిరీక్షణ ఆర్ట్స్ క్రియేషన్స్ వ్యవస్థాపక అధ్యక్షులు పోతుల చంద్రపాల్ గారు ఈ యొక్క ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారు వసుంధర విజ్ఞాన వికాస సమితి వారి నుండి
స్ఫూర్తి ప్రదాత అనేటువంటి స్ఫూర్తి పురస్కారాన్ని, రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి దీనికి విచ్చేసినటువంటి కవులు, కళాకారులు, కళాభిమానులు, పాత్రికేయ మీడియా మిత్రులందరికీ కూడా గోదావరి కళా సంఘాల సమైక్య తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రాజా గారు మున్ముందు కూడా ఇంకా కళారంగానికి మరి ఈ యొక్క సాహితీ రంగానికి మరి సేవలు అందించాలని చేస్తని కోరుతూ అందరి తరఫున కూడా గోదావరి కళా సంఘాల సమైక్య కళాకారుల తరఫున, కళా సంస్థల తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాజా ఇంటి పేరు మ్యాజిక్. మ్యాజిక్ రాజాకి ఈరోజు నిరీక్షణ ఆర్ట్ క్రియేషన్స్ తరఫున వారి ఆధ్వర్యాన గోదావరి కళా సంఘాల సమాఖ్య కార్యాలయంలో వివిధ కళా సంస్థలు, యూట్యూబర్స్ అందరూ కలిసి ఈరోజు సత్కరించడం చాలా అభినందనీయం. రాజాకి శుభాకాంక్షలు, అభినందనలు. చాలా విస్తృతంగా ప్రదర్శించిన కాళేరులు వీధి నాటికకు ఆయన ప్రతి చోట, ప్రతి వీధిలో ఆయన ప్రేక్షకుడు, ప్రజానాట్యపల్లికి అభిమాని. కాబట్టి మరొకసారి రాజాకు కృతజ్ఞతలు, అభినందనలు, శుభాకాంక్షలు. నిరీక్షణ ఆర్ట్స్ క్రియేషన్స్ తరఫున సోదరులు చంద్రపాల్ గారు, అలాగే రామగుండం పారిశ్రామిక ప్రాంత కళాకారులు, గోదావరి కళా సంఘాల సమాఖ్య, ప్రజానాట్య మండలి, అలాగే రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందినటువంటి యూట్యూబర్స్, అన్ని రంగాల కళాకారులు ఈరోజు నన్ను ఆత్మీయంగా సత్కరించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భం ఈ నెల 10న రవీంద్ర భారతిలో వసుంధర విజ్ఞాన వికాస మండలి వారు నిర్వహించినటువంటి 32వ వార్షికోత్సవ వేడుకల్లో నాకు స్ఫూర్తి అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మిత్ర కళాకారులందరూ కూడా తమ కుటుంబ సభ్యునిగా అన్నింత ఆత్మీయంగా సత్కరించడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇంతకు మించి చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు, అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లాలోని పాడేరు మేదకొండమ్మ తల్లిని దర్శించుకునేందుకు బయలుదేరి వెంట తీసుకువెళ్లిన ఆహార పదార్థాలు తినడం వల్ల అస్వస్థకు గురై రౌతులపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డబ్బది గ్రామానికి చెందిన 45 మంది డయేరియా బాధితులను ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే సత్యభామ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలియజేశారు. కూటమి నాయకులు, కార్యకర్తలు ఆమె వెంట ఉన్నారు. రౌతులపూడి PHCలో ఆహారం కలుసుకోవడంలో డబ్బాది సచ్చివాడ విలేజ్ గ్రామాలకు చెందిన కొంతమందికి ఆరోగ్య సమస్య వల్ల వారు హాస్పిటల్లో చేరడం జరిగింది నిన్న ఉదయం. అది వారందరూ డబ్బాది సచ్చివాడ ప్రజలు వాళ్ళు మొక్కు తీర్చుకోవడానికి ఏదో పాడేరు వెళ్తుండగా ఒక వాహనం పెట్టుకుని అందరూ కలిసి అక్కడ ఇంటి దగ్గరే ఆహారం తయారు చేసుకుని వెళ్ళారని చెప్పడం జరిగింది. అయితే చాలా దూర ప్రయాణం కాబట్టి వారు అది పొద్దున్నే ఉదయమే ఆహారం తయారు చేసుకుని వెళ్ళిపోవడంలో ఆ రోజు నైట్ దాన్ని తీసుకోవడం వల్ల వారందరికీ కూడా కొన్ని ఇలా వాంతులు విరోచనాలతో కొంచెం ఇబ్బంది అయ్యింది. అక్కడ అలా జరిగినప్పుడు నేను అక్కడ ఉన్న మన నాయకులకి, అక్కడ హాస్పిటల్ వారికి ఫోన్ చేసి వారిని అక్కడ వెంటనే ఎమర్జెన్సీగా వారికి ఫస్ట్ ఎయిడ్ చేయించడం జరిగింది. వారందరూ కూడా మళ్ళీ తిరిగి మన రౌతులపూడి PHCకి నిన్న ఉదయం వచ్చారు. అప్పటి నుంచి కూడా వారిని నేను ఫోన్ ద్వారా పర్యవేక్షించి ఇక్కడున్న వైద్యులకి చెప్పి లోకల్ నాయకులతోటి వారితోటి కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నాను. ఇప్పుడు వారందరినీ కూడా నేను పలకించడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఇప్పుడు మొన్న మీద అందరికీ కూడా ఇప్పుడు అంతా స్టేబుల్గానే ఉంది. ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు మేడం ఇప్పుడు? కాకపోతే ఒక
పెద్ద ఆవిడ మాత్రం నిన్న చనిపోవడం జరిగింది. అంటే వయసు రీత్యా ఆవిడకి దీన్ని ట్రీట్మెంట్ చేసినా తట్టుకోలేకపోయింది. నిన్న జాయిన్ అయినప్పుడు 45 మంది జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు 7గురిని డిశ్చార్జ్ చేశారు. మిగిలిన వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. వాళ్ళని కూడా సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ డిశ్చార్జ్ చేస్తాం. అంతా స్టేబుల్గా ఉందని వైద్యులు చెప్పడం జరిగింది. నేను కూడా వైద్యులకి డిఎంహెచ్ఓ గారికి కలెక్టర్ గారికి కూడా నిన్న నైట్ నేను మాట్లాడడం జరిగింది. ప్రతి నిమిషం వారి పర్యవేక్షణలో డిఎంహెచ్ఓ గారికి కూడా చెప్పడం జరిగింది. అవసరమైతే కూడా ఇక్కడ ప్రతి ఒక్కరికి ట్రాఫిక్ నియామకాలపై అవగాహన ఉండాలని మందమరి ఎస్ఐ రాజశేఖర్ ఉద్ఘాటించారు. మందమరి పోలీసులు సింగరేణిలో ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి ట్రాఫిక్ నియామకాలపై ఒక అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ పోలీసులు నిర్వహించే విధులను విద్యార్థులకు వివరించడమే కాకుండా వారితో కలిసి ట్రాఫిక్ నియంత్రణలను నిర్వహించారు. ట్రాఫిక్ నియామకాలు, హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు మైనర్ డ్రైవింగ్ వల్ల ఎదురయ్యే నష్టాలు వంటి కీలక అంశాలపై విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించారు. ఓకే అది తీసుకొని మనం రోడ్డుపై ఉండి ఆపడానికి లేదు. రోడ్డు పక్కన ఉండాలి. లేదంటే ఇక్కడ మనం సెంటర్ పాయింట్లో ఉండాలి. ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటే చెప్పాడు. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మన ప్రాణం బాడీలో ఎక్కడ శరీరం ఎక్కడ దెబ్బ బతకడానికి అవకాశం ఉంటుంది, కానీ కళ్ళకు దెబ్బలాంటి బతకడానికి అవకాశం లేదు. ఇది ఎస్ఐ గారు చెప్పారు. కాబట్టి మీరు తప్పకుండా హెల్మెట్ పెట్టుకుని వెళ్ళాలి అని చెప్పి మీరు చెప్తారు. నేను చెప్తే వినకపోవచ్చు. ఇది చెప్తే మీ ప్రేమ చెప్తే మీ తల్లిదండ్రులు వింటారు. ఓకేనా? సో అది దాంతో పాటుగా మీరు స్వయంగా ఫిజికల్గా మనం ఒక పోలీసు రోడ్డు పైన ఉండి ఎన్ని రకాలుగా ట్రాఫిక్ డ్యూటీ చేస్తూ ఉంటారు. పబ్లిక్ చూస్తూ ఉంటే పబ్లిక్ ఎన్ని రకాలుగా ట్రాఫిక్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మనం ప్రతిరోజు ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా హెల్మెట్ పెట్టుకోవడానికి బద్ధకంగా ఉంటుంది. చెప్తూ ఉంటారు, చిన్న చిన్న కారణాలు చెప్తూ ఉంటారు. కొంత డిగ్రీ అయిన పిల్లలు, తర్వాత యంగ్ ఏజ్ యూత్ చెప్తూ ఉంటారు, బాబు హెల్మెట్ ఎందుకు లేదు బాబు అంటే సార్ కటింగ్ ఖరాబ్ అవుతుంది సార్, కటింగ్ డ్యామేజ్ అయితే అంటారు. కూడా వాళ్ళు అక్కడ పోమాకడుకొని వస్తూ ఉన్నారు. ఒకటి రెండవది చాలా మంది ఇప్పుడు మేము చూస్తూ ఉన్నారు కదా, అక్కడ ఎవరు హెల్మెట్ పెట్టుకున్నారు, అందులో ఒక్కరు హెల్మెట్ పెట్టుకున్నారు. ఐడెంటిఫై చేసినావా? అతను మనం ఆపడతాం, అలా అందరి ముందట అక్కడికే వెళ్తాం. అన్ని వెహికల్ ఆపట్టిన అక్కడ వేస్తే కదా, అన్నీ ఆపట్టిన అక్కడ ఆపట్టి అక్కడ ఆపట్టి మనం వెళ్తాం. కుడి పైన ఎడం వైపు వెళ్ళాలి. నేను కుడి వైపు వెళ్తాను, ఏమవుతుంది ఐడెంట్ అవుతుంది, డేంజర్ అవ్వడం తగ్గిపోతూ ఉంటుంది. అంతేనా? సో ప్రతి వాహనదారుడు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించినప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. తర్వాత ఒక కుటుంబం అనేది బాగుంటుంది. ప్రతి ఒక్క ప్రస్తుతం చూస్తే ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క ఇంట్లో కూడా వెహికల్స్ ఉంటున్నాయి. టూ వీలర్ లేకుండా బైక్ లేకుండా కారా ఏదో ఒకటి తప్పకుండా ఉంటున్నాయి. వాళ్ళు రూల్స్ పాటిస్తే బాగుంటుంది. పాటించకపోవడం వల్ల ఏమవుతుంది, మన ఇంట్లోకి వెళ్ళిన అన్నయ్య కావచ్చు, మన ఇంట్లోకి వెళ్ళిన నాన్న కావచ్చు, తాతయ్య దూరం ఉంటుంది, వాళ్ళు చిన్న తప్పు చేస్తూ ఉంటారు. చిన్న తప్పుల వల్ల ప్రాణము పోయే అవకాశం ఉంటుంది. అంతే కదా, అవునా కదా? ఇంకోటి మీ పిల్లలు మైనర్ సంబంధం చూస్తే మీ పిల్లలకు చాలామంది అంటే కరీంనగర్లో కానీ వేరే చదువుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మనము ఒక 5 మెంబర్స్ రండి, వాళ్ళు నా దగ్గర అక్కడ నిలబడతారు. మన ట్రాఫిక్ రూల్స్ మనం చేద్దాం. ఒక 2 ప్లేస్లు ఎంపికేయండి వేస్తే గారు, ఒక 5గురినేమో ఇక్కడ ఇది పెట్టండి, ఇక్కడ ఉంచండి. వాళ్ళకు జరుగుతూ ఉంది. ట్రాఫిక్ అనేది మందమరి పిఎస్ వైపు ఎక్కువ వస్తూ ఉన్నది. ఆ సందర్భంలో మార్కెట్ వైపు నుంచి వచ్చే వెహికల్స్ ఆపడాలని చెప్పి మనం కమాండ్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా మనము దాని మన సైడ్ చూస్తూ ఉంటాం చెప్పేసి 2 విషయాలు మనము మీ ద్వారా మనం చేద్దాం. తర్వాత మనం
మీకు మనకి ఇప్పటివరకు చెప్పినప్పుడు చిన్న చిన్న ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి కదా, మీకు ఎవరైనా వ్యక్తి ట్రాఫిక్ పాటిస్తున్న కారణప్పుడు వాళ్ళని మనం ఆపడం వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ మీ ద్వారా ఇన్సిడెంట్ ఏంటంటే అతను నైట్ పూట నిద్రలో పోయి చెట్లు కూర్చుంటూ సీట్ పెట్టుకోలేడు. ఆటోమేటిక్గా మొత్తం 6 వెహికల్ కూడా 6 ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయినాయి. ఇక్కడ చీరికుండా ఎయిర్ బ్యాగ్ కూడా ఓపెన్ అయింది. అక్కడ లోపల ఉన్న ఎట్లా ఎయిర్ బ్యాగ్ అనేది చిన్న లోపల ఉంటుంది. ఈ ఫిజికల్ రియాక్షన్స్ వల్ల యాక్సిడెంట్ వల్ల ఏంటంటే ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే వాళ్ళకి కెమికల్ రియాక్షన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. కెమికల్ బెలూన్ పగిలిపోయిన వల్ల కెమికల్ అనేది ఈ ప్లేస్లో అన్నీ అదే సిచ్యువేషన్ అంటే కొంచెం పగిలిపోయింది కాదు. సో చనిపోయే కారణం సీట్ బెల్ట్ వెళ్ళకపోవడం ఏమైంది. బైక్ నలుగురు వ్యక్తి ఇద్దరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. కానీ మనం ప్రస్తుతం చేస్తున్నాం, ప్రస్తుతం రూల్స్ ప్రకారం అయితే మనము బైక్ నలుగురు వ్యక్తి తప్పకుండా హెల్మెట్ పెట్టుకోని చెప్తా ఉన్నాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరన్నా దాదాపు 100లో 90 మంది పెట్టుకుంటారు. చూస్తారు కదా, ఒక అబ్బాయి పెట్టుకొని వెళ్తుంది. అతనికి భయం ఉన్నది అంటే అతనికి ఆయనకి రెస్పెక్ట్ ట్రాఫిక్ పాటిస్తూ ఉన్నాడు, వాళ్ళకు భయం ఉంది. 1 కిలో మామిడి పళ్ళకు ఇచ్చిద్దాం, ఓకేనా? సరేనా? అంటే వాళ్ళ ద్వారా ఒక మంచి పనిని మనం మెచ్చుకున్నట్లయితే తద్వారా ఒక 100 మంది మనం నేర్చుకుంటా ఉంటాం. చిన్నప్పుడు ఏం చేద్దాం, నేనే మా ఇద్దరు మా స్టోరీ. చిన్నప్పుడు ఏమైందంటే హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిసిన కార్మిక మైనింగ్ మంత్రివర్యులు డాక్టర్ వి వివేక వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. మేడ్చల్ నియోజకవర్గం పోచారం మున్సిపాలిటీ 9వ వార్డు మాజీ కౌన్సిలర్ మెట్టు బాలరెడ్డికి ఆర్జీకే ఎంపీపీఎస్ కాలనీ వాసులు శివచౌదరి ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాలల్లో చిన్నారులకు మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఈ సందర్భంగా శివచౌదరి మాట్లాడారు. సురేష్ సార్ ఇక్కడ రండి. నాకు ఒకసారి చూడు. చాలా ఈ బ్యాచ్ ఒకసారి కిచ్చాను. నా ఒక్క
ఒకసారి సార్ అయిపోయింది సార్ అయిపోయింది ఇంకా రానా ఇంకా పాప సార్ పాప కూర్చోమ్మా పాప నువ్వు కూర్చో కూర్చో దింపండి పిల్లలు కింద దింపండి ఆ లైన్లో కింద దింపండి పట్టుకోమా మొత్తం లైట్ వస్తుంది కదా అక్కడ నుంచి తీసుకో గట్టుప్పల్ మండలం వెల్మకన్నె గ్రామంలో గత వారం రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త వరకుప్పల వెంకన్న భార్య వరకుప్పల పద్మ వారు మరణించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకి 20,000 రూపాయలను వెల్మకన్నె బీఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మద్ది ప్రవీణ్ కుమార్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, జిల్లా నాయకులు రావుల ఐలయ్య, వనం రమేష్, రుద్రగోని వెంకటేష్, భీమనపల్లి రవిశంకర్, భీమనపల్లి అచ్చయ్య, భీమనపల్లి సత్తయ్య, భీమనపల్లి సైదులు, భీమనపల్లి రాజు, భీమనపల్లి సైదులు, వరికుప్పల మహేష్, వరకుప్పల పెద్ద పాపయ్య, వరకుప్పల మహేష్, భీమనపల్లి యాదగిరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గోదావరికని శారదానగర్కు చెందిన మాజీ ప్రభుత్వ ఉద్యోగి లైశెట్టి రాజయ్య, మధురమ్మ వృద్ధ దంపతులు ఆదివారం రాత్రి వినూత్నంగా వారి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. తమ మరణాంతరం దేహాలను మెడికల్ కాలేజీకి దానం చేస్తామని ఈ సందర్భంగా అంగీకారాన్ని ప్రకటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేసిన రామగుండం మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ సంస్థ మాజీ చైర్మన్ సోమరపు సత్యనారాయణ మాట్లాడారు.
వయస్సులో పెద్దయ్య మనం రాసుకున్నాం వరీయ పౌరు సీనియర్ సిటిజన్ మోస్ట్ సీనియర్ 60 నుంచి 80 వరకు యంగ్ ఓల్డ్ 60 నుంచి 80 వరకు యంగ్ ఓల్డ్ 80 తర్వాత వాళ్ళు ఓల్డ్ అండ్ ఓల్డ్ నాతో పాటు ఓల్డ్ కూడా ఓల్డ్ అని ఎందుకు అంటున్నారంటే 54 మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.